నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతొచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలైతే ఇప్పటికే మొదలైపోయాయి. రసవత్తరంగా మారిపోయినాయి. అన్ని పార్టీ అయితే ఆ ప్రచారానికి కూడా దిగిపోయాయి. అదే క్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడిస్తా. ఓడించకపోతే ముద్రగడ పద్మనాభం గారి పేరు మార్చుకుంటారు అని కొన్ని నిన్నైతే ఆయనే బహిరంగంగా మాట్లాడారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ప్రజావాణి ఇప్పుడు అక్కడ అలా ఉంది. ప్రజావాణి నేను వెళ్ళొచ్చాను, చూశాను. ప్రజావాణి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్‌ని మేమెందుకు గెలిపించుకోవాలి? హ్మ్. పవన్ కళ్యాణ్ నేను సీఎం అవుతాను అని గనక తను పోరాడితే హ్మ్. ఓకే. మనాడు మన కులస్తుడు అవుతాడు ఫస్ట్ టైము. హ్మ్. మనం అండగా నిలుద్దాము అనుకున్నాం. కానీ అతను కాపు కులద్రోహికి వంతపాడుతూ హ్మ్. కా కాపు కులద్రోహి అయిన చంద్రబాబుకి వంతపాడుతూ చంద్రబాబుని గెలిపించండి. హ్మ్. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. హ్మ్. చంద్రబాబును ఓటేయటానికి కాపు కులస్తులు ఎవరు కూడా అంగీకారం లేరు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే, ఆ రోజు చంద్రబాబు అతని కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ నిలబెట్టి, వాళ్ళ ఆడవాళ్ళని సైతం అవమానించి, అవహేళన చేసి, వాళ్ళ ఆఖరికి సూసైడ్ చేసుకునే స్థాయికి వాళ్ళని కించపరిచింది చంద్రబాబు, కాపు ద్రోహి. హ్మ్. ఆనాడు ఇదే చిరంజీవి, దాసరి నారాయణరావు గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ చంద్రబాబు నిలదీసి రిజైన్ చేయమని అడిగాడు చిరంజీవి. ఓకే. మీరు కాపులకి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు అది చేశారు, రిజైన్ చేయాలి. హ్మ్. మీ నైతికతకి, మీ యొక్క నిబద్ధతకు వదిలిపెడతారు, మీరు రిజైన్ చేయాలని అడిగాడు. హ్మ్. అలాంటి కాపు ద్రోహి చంద్రబాబుతోటి ఎందుకు చేతులు కలిపావు? హ్మ్. ముద్దు ఈ పవన్ కళ్యాణ్ ఈనాడైనా ముద్రగడ పద్మనాభానికి అన్యాయం జరిగినప్పుడు నోరు విప్పాడా? హ్మ్. అదే వంగవీటి రంగాన్ని చంపి చంపుకు వ్యూహం పన్నినవాడు చంద్రబాబు, ప్రపంచానికి తెలుసు. హ్మ్. అలాంటి చంద్రబాబు హ్మ్. కాపుకు ద్రోహి అయినా, కాపుని అవమానించిన, కాపుని కించపరిచిన అలాంటి చంద్రబాబుతోటి నువ్వెలా చేతులు కలిపావు? హ్మ్. నీకే మొహం పెట్టుకొని మేము ఓట్లెయ్యాలి హ్మ్. అని ప్రజలు నిలదీస్తున్నారు. హ్మ్. ప్రజలు అడుగుతున్నారు. హ్మ్. నీకు ఇష్టం వస్తే చంద్రబాబుని, నీ నోటితోటి చంద్రబాబుని తిడితివి. నా తల్లిని తిట్టావంటే, నా హ్మ్. తల్లిని తిట్టారు మీరు. హ్మ్. మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి. అంటే తల్లిని తిట్టడం అంత ఆవేశపడి ఆ రోజు మాట్లాడి, సిగ్గుందా, శరముందా, నా పేరు మార్చుకుంటాను మిమ్మల్ని అంతా చేయకపోతే అని మాట్లాడేది నువ్వు, హ్మ్. ఇవాళ చంద్రబాబు దగ్గర ఎందుకు లొంగావు? హ్మ్. చంద్రబాబు కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? చంద్రబాబుని గెలిపించండి, నాకు ఓటేయండి అని అడుగుతావేంటి నువ్వు? హ్మ్. నన్ను నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఓకే. మీద ఎన్నున్నా నేను ముఖ్యమంత్రి అవుతానంటే హ్మ్. డెఫినిట్‌గా ఓకే. ఒక మన కాపు కులస్తుడు అయ్యే అవకాశం ఉంది. అందరూ నిలబడతాం. నువ్వు ను మనం నువ్వు గెలవటానికి, నువ్వు సీఎం అవ్వటానికి అడగట్లా. హ్మ్. 60 సీట్లన్నావు ఆ రోజు. తర్వాత 40 అన్నావు. తర్వాత 25 అని, ఆఖరికి 21కి పరిమితమయ్యావు నువ్వు. హ్మ్. దేనికి కాంప్రమైజ్ అయ్యావు? హ్మ్. దేనికోసం పోరాడాలి. కాపుల కోసం పోరాటం లేదు నీ దగ్గర. సరెండర్ అవుతున్నావు చంద్రబాబు. హ్మ్. ఏ చ సరెండర్ అవుతుంది ఎవరి దగ్గర? కాపు ద్రోహి దగ్గర. హ్మ్. కాపు ద్రోహి అయిన చంద్రబాబు దగ్గర నువ్వు సరెండర్ అయ్యి, అతని కాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటావు కాబట్టి మమ్మల్ని కూర్చోమంటున్నావు. హ్మ్. కనుక నీకు పట్టం కట్టే ప్రశ్నే లేదు అని అక్కడ ప్రజలు అంత హ్మ్. ఆవేశంగా, కోపంగా ఉన్నారు అతని హ్మ్. మీద. నువ్వు ఏ మొహం పెట్టుకొని అడుగుతావు? ఏ హ్మ్. చ అంటే చ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారంటారా పిఠాపురంలో? అతనికి అగ్ని పరీక్ష. హ్మ్. అతనేమి ఆహా! ఓహో! అని వీళ్ళు వాళ్ళ మీడియా చెప్తున్నట్టు ఏమి అంత ఊపేం లేదు. హ్మ్. ప్రశ్నార్థకంగా ఉంది. హ్మ్. అగ్ని పరీక్ష. అతను ఈ అగ్ని పరీక్షలో బయటికి రావాలంటే హ్మ్. చాలా నోరు ఇప్పటికైనా అదుపులో పెట్టుకొని, హ్మ్. నోరు ఇప్పటికైనా మాటలు సరిగ్గా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడాలి. హ్మ్. అంతేగాని ఇగ బట్టలుడదీస్తా, కడ్రాయల్లో కూర్చోబెడతా, పాతాళానికి తొక్కుతా, హ్మ్. ఈ పిచ్చి పిచ్చి డైలాగులు, సినిమా డైలాగులు ప్రజలు హర్షించట్లా. హ్మ్. నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా నీ మేనిఫెస్టో ఏంటి? హ్మ్. నువ్వొస్తే ఏం జేస్తావు? అడుగుతున్నారు. చెప్పలేకపోతున్నావు. చంద్రబాబు నువ్వు కలిసి 2014లో మోడీ కలిసి 2014లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. హ్మ్. ఆ మేనిఫెస్టోలో ఒక్క అంశమైనా మీరు నెరవేర్చారా? హ్మ్. ఇవాళ మళ్ళీ మేము ముగ్గురు కలిసి నిన్నటిదాకా ముగ్గురు తిట్టుకున్నారు. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు నోటికొచ్చినట్టు. హ్మ్. నువ్వు తిడితివి బీజేపీని, చంద్రబాబు తిడితివి బీజేపీని, బీజేపీ చంద్రబాబుని తిట్టింది. ఒకళ్ళనొకళ్ళు ఊసుకుని, నువ్వు రాసుకుని పూసుకుంటాం కాకుండా ఊసుకుని, ఒకళ్ళనొకళ్ళు కాండ్రించి ఉమ్మూసుకున్నట్టు మాట్లాడారు. హ్మ్. ఇవాళ ఏ బె దేనికోసం కలిసారు? హ్మ్. ఏ రాష్ట్రం కోసం అంటాడు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు. హ్మ్. రాష్ట్రం కోసం అయితే నువ్వేం రాష్ట్రం కోసం ఏమన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ది హామీ తెచ్చావా? లేకపోతే స్పెషల్ స్టేటస్ హామీ తెచ్చుకున్నావా పీఎం నుంచి? లేదు కడప స్టీల్ ప్లాంట్ హామీ తెచ్చావా? ఏ హామీలు తెచ్చుకున్నావు?
రాష్ట్రం కోసం మాట్లాడు. కేవలం నువ్వు కేసుల్లో ఉన్నావు, కేసులు తప్పించుకోవడానికి పడ్డావు. నేను పవన్ కళ్యాణ్‌ని ఆవేశపరుడు, ఆలోచన లేని ఆవేశపరుడు గనుక అంటే అదే కాక 5వ తారీఖు చిరంజీవి గారైతే ప్రచారానికి రాబోతున్నారు పిఠాపురానికి అని కొన్ని వార్తలొస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఆయనకి చాలా తప్పది. ఆ నిర్ణయం గనక తీసుకుంటే చిరంజీవి గారు ఆయన మర్యాద కూడా పోద్ది. ఖచ్చితంగా ఆయన మర్యాద పోద్ది. ఎందుకు పోతుందంటే, ఆయనే ఈ చంద్రబాబుని రిజైన్ చేయమని అడిగాడు. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన, దాసనారాయణరావు కలిసి ప్రెస్ మీట్ పెట్టి. ఆ చే ఆ కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇవాళ కాపులకు మిత్రుడు ఎట్లా అయ్యాడు? అంటే అప్పుడు పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు వేరేలాగా ఏం ఉన్నాయి. మారినాయి? నువ్వు కాపులకి ఏం మంచి చేశాడు ఈ 10 సంవత్సరాల్లో? కాపులకి ఏమైనా మంచి చేశాడా చంద్రబాబు? ఇదిగోండి ఆ రోజు ఏదో తప్పు జరిగింది కానీ ఇదిగో కాపులకి మంచి పని చేశాడు ఈయన. కాపు వర్గానికి మంచి కార్యక్రమాలు చేశాడు అని చెప్పి ఇదిగో ఇక అందువల్ల నేను ఇవాళ సమర్థిస్తున్నాను చెప్పాలి. నువ్వు తమ్ముడికి సమర్థించు, పవన్ కళ్యాణ్‌కి ఓటేయి అని అడుగు. ఓకే. అన్నయ్య గనక తమ్ముడు కోసం అడిగాడని. నువ్వు ఈ కూటమికి వేయమని అడగడంలో నిబద్ధత లేదు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్‌లో ఉన్నావు. కాంగ్రెస్ మంత్రిగా చేశావు. కాంగ్రెస్‌లో ఇంకా టాటా బై బై చెప్పలా, కాంగ్రెస్ మెంబర్‌గానే ఉన్నావు. నువ్వు ఈ కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళ ఈ కూటమి వేయమంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏమంటవే కదా! ఎలా అడుగుతావు? కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏమని. ఈ చంద్రబాబుకి ఓటేయమని ఎలా అడుగుతావు? ఈ నైతికత ఎక్కడుంటది? ఆయనకు ఒక పెద్దరికం గౌరవం రాజకీయం పార్టీకి పెట్టాడు. రాజకీయాలు చేశాడు. గౌరవంగా మాట్లాడాడు. ఈ పవన్ కళ్యాణ్ లాగా అప్పుడు కూడా పంచెలు ఊడదీస్తా, ఇవి ఊడదీస్తా అని మాట్లాడాడు తప్పితే పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు అలా మాట్లాడలా. గౌరవంగా మాట్లాడాడు. గౌరవంగా 18 సీట్లు అయ్యి వచ్చాయి. ఆ తర్వాత ఈ రాజకీయాలు మనకు లాభం లేదు, మనకు వద్దు, మనకు వంట పట్టదు అనుకున్నాడు. అనేసి ఆయన త తప్పుకున్నాడు. అంతవరకు గౌరవంగా ఉంది ఆయన గురించి. ఇప్పుడు నువ్వు తమ్ముడు వస్తున్నాడంటే తమ్ముడికి 5 కోట్లు ఇచ్చావు, సంతోషం. తమ్ముడికి ఇచ్చావు. తమ్ముడికి గెలిపించండి అని అడుగు. ఓకే. ఈ కూటమికి మద్దతు పలకటం ఆయన చేసిన పెద్ద తప్పు. కూటమికి మద్దతు పలకటం నైతికత కాదు. ఈ చంద్రబాబు ఓటేయమని అడగటం కానీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని అడగటం కానీ, ఆయనకి నిబద్ధతకి దానికి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి. కనుక ఇది ఆయన కనుక చేస్తే ఇంకా చెడు తప్పితే మంచి జరగదు. ప్రజలు ప్రజల్లో కనుక చిరంజీవి గారు ఆయన పెద్దరికాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయనకి రాజకీయాల నుంచి వచ్చి పార్టీని క్లోజ్ చేసినా కూడా ఆయన గౌరవం ఉంది. ఆయన నిజాయితీగా ఉన్నాడు. రాజకీయాలు మనకు పట్టదు, తిట్టించుకుంటారు, నా వల్ల కాదు, నాకు వద్దనుకున్నాడు. అది నిజాయితీగా ప్రజలు హర్షించారు. నిజాయితీగా ఉన్నాడు. నిజాయితీగా తనకు వంట పట్టిన విషయం వద్దనుకున్నాడు, దూరం అయిపోయాడు. ఆ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చెడగొట్టుకుంటూ వద్దు ఆయన ఇప్పుడు వచ్చి అడిగితే. ఇవన్నీ ప్రజల మస్తిష్కంలో ఉన్న ఈ ప్రశ్నలన్నీ బయటకు వస్తాయి. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు చిరంజీవి గారు ఓట్లేయమని? ఈ జగన్‌కు వ్యతిరేకంగా ఓట్లేయమని గానీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లేయమని గానీ, ఈ చంద్రబాబుకు సపోర్ట్‌గా ఓట్లేయమని గానీ, ఏ నిబద్ధతతోటి అడుగుతున్నారు? ఆయన కూడా నీతి నియమం లేకపోతే ఎట్లా? నీతి ఉండాలి కదా! ఆయన గౌరవంగా తప్పుకున్నాడు. గౌరవంగా ఉండొచ్చు కదా! ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు? నిజంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారి పేరు మార్చుకుంటారా? డెఫినెట్‌గా గెలిస్తే ఆయన అంత కాన్ఫిడెన్స్‌గా ఆ మాట పేరు మార్చుకుంటారని ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సార్లు పేరు మార్చుకుంటా అన్నాడు. చంద్రబాబుని నా తల్లిని తిట్టారు, మీ అంతు చూడకపోతే పేరు మార్చుకుంటా అన్నాడు. జగన్ పాతాళాన్ని తొక్కేస్తాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను, నా పేరు పవన్ కళ్యాణే కాదని ఈయన చాలా సార్లు అన్నాడు. ఆయన అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ గెలిస్తే పేరు మార్చేసుకుంటాడా? మార్చేసుకుంటాడా? చంద్రబాబుని అంతం చూస్తాను, అంతు చూసేదాకా నేను నిద్రపోను, అలా చేయకపోతే నేను పవన్ కళ్యాణే కాదు అని అన్నావు. మరి ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉన్నాడా? అలాగే ముద్రగడ కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నట్టే. ఈయన కట్టుబడి ఉంటే ఆయన కట్టుబడి ఉన్నట్టే. అంతేగా? ఇప్పుడు మీరు మాట్లాడిన మాటే. మీరు మాట వెళ్తే పేరు మార్చుకుంటాము. నా పేరు పవన్ కళ్యాణే కాదు ఆయన అంటే మాట మీ సినీ ఆర్టిస్టులకు సంబంధించి ప్రతి ప్రతి ఒక్కరు జబర్దస్త్ ఆర్టిస్టులు గాని, లేకపోతే చిన్న చిన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు గూడా పిఠాపురంలోకెళ్ళి ప్రచారం చేయడం అయితే మొదలుపెట్టారు. సో, వాళ్ళే ఏమన్నా ఓట్లు పడే అవకాశాలు ఉంటాయంటారా పవన్ కళ్యాణ్ గారికి? కామెడీ అమ్మా. ఇప్పుడు కమెడియన్సు సినిమా ఆర్టిస్టులు ఓట్లు అడిగితే ఓట్లు పడిపోతే ఈ సినిమా వాడే రాజకీయాలు చేస్తాడమ్మా. సినిమా వాళ్ళే మొత్తం రాజకీయాలు. సినిమా వాళ్ళందరికీ ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఆ రేంజ్ ఆఫ్ వ్యక్తులు వేరు. అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు రాజకీయాల్లో? అంత పెద్ద అమితాబ్ బచ్చన్ కన్నా ఇమేజ్ ఉన్నవాళ్ళు కదా. కమల్ హాసన్ ఏమయ్యాడు నిన్నగాక మొన్న ఎన్నికల నుంచి ఒక సీట్ రాలా. సో వీళ్ళేదో వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్ చూస్తారు. వీళ్ళు ఆకర్షణ వేరును అవగాహన వేరు. ఓటర్లు
రాజకీయంగా వీళ్ళని స్వీకరించరు. ఏ కామెడీగా వచ్చాము ఎంటర్టైన్మెంట్ వాడు ఏదో మాట్లాడేది జబర్దస్త్ స్టాండప్ కామెడీ ఏదో మాట్లాడేది కామెడీకి నవ్వుకుంటూ జాలిగా వెళ్తారు తప్పితే వీళ్ళ మొహాలకు కూడా ఓట్లు పడేటైతే రాజకీయాలు ఎందుకు సినిమా వాడు ప్రతి వేషం వేసినవాడు ఓటు వేయనంటే ప్రజలు అంత పిచ్చిపోళ్ళు కాదు ఎంత ఎర్రుళ్ళు కాదు మహామోహులకే తిప్పి పంపించారు మహామహా నటులకే ఒక కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పగా వాళ్ళనే తిప్పి పంపించారు అంతా ఇవన్నీ అందరూ ఎంజీఆర్ ఎన్టీఆర్ అనుకుంటే పొరపాటు ఎంజీఆర్ జయలలితలు అది ఒక రేంజ్ వాళ్ళు ఒక రేంజ్ మొదటి నుంచి అంటే వాళ్ళ ఆరంభం నుంచి రాజకీయంలో ఉన్నారు సినిమా ఒక పక్క ఉంటూనే రాజకీయం పోరాడుతూనే ఉన్నారు కనుక వాళ్ళ ఇమేజ్ ఎన్టీఆర్ గారు ఆరంభం నుంచి లేకపోయినా రావడం అన్నీ వదిలేసుకుని అన్నింటినీ ఆస్తులు గీసులు పిల్లలకు పనిచేసి అన్ని పనిచేసేసి ఒక ప్రజల కోసం ఫ్రెష్గా వచ్చాడు ఆయన సో వాళ్ళ ఇమేజెస్ వేరు వాళ్ళ మీద ఉన్న ఇంపాక్ట్ వేరు వీళ్ళు ఈ జబర్దస్తులు గాడిది గుడ్డు వీళ్ళంతా ఉంది ఏదో వస్తారు సరదాగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇస్తారు డబ్బులు తీసుకుని వెళ్తారు వీళ్ళంతా కూడా ఏదో ఓట్ల కింద ఆలోచించుకుంటే వీళ్ళు చెప్తే కూడా ఓట్లు మారుతాయి అనుకుంటే భ్రమ అదంతా ఏం జరగదు ఏం చెయ్యని వాళ్ళ అభిమానులు ఒక్కొక్కళ్ళు అభిమానులు ఇప్పుడు వెంకటేష్ వెళ్తున్నాడు వాళ్ళ వియ్యం కూడా దీనికి అట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ రేపు విష్ణు కూడా వెళ్ళొచ్చు సో ఒక్క మాటలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా? అగ్ని పరీక్ష పవన్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష గ్యారంటీ లేని అది అతను పోరాడాలి అతను ఇంకా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దాన్ని పాజిటివ్గా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఊరిని జగన్ని తిట్టుట జగన్ని దింపండి అని కాకుండా తన యొక్క ధ్యేయం ఏంటో నా ఉద్దేశం జగన్ను దింపడం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం అని అంటే అది పనిచేయదు అది పని చేయట్లేదు కూడా దాన్ని అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు కావాలంటే ఆయన పక్కన కూర్చో మాకేం అవసరం కాపు ద్రోహి ఇమేజ్ సో ఆయన పందా మార్చుకుని చెప్పాల్సింది చెప్పి ప్రజలు కన్విన్స్ చేయగలిగితే లేదా అగ్ని పరీక్ష ఓటమి అంచుల్లోనే ఉన్నాడు ఆయన ఓకే సార్, థ్యాంక్ యూ సార్.